నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా జాయిన్ అవ్వండి. మీరు 3 months కన్సిస్టెంట్గా కనుక వచ్చినట్టు అయితే మీ బాడీ ఫిట్ అవ్వడం, వెయిట్ లాస్ ఒక్కటే కాకుండా రకరకాల ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్ దొరుకుతుంది. మీరు మీ ఫ్యామిలీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండొచ్చు. సో ఖచ్చితంగా కుదిరితే ప్రయత్నం చేయండి, కుదరకపోతే వీడియోస్ చూసైనా సరే ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఆథెంటిక్ ఒరిజినల్ ట్రెడిషనల్ సూర్య నమస్కారాలు నేర్పిస్తాను. అవి నేర్చేసుకుందాం. కార్నర్ ఆఫ్ ద మ్యాట్లో నిల్చొని ప్రణమాసన్, 1 deep breath in and out. Inhale Hasta Uttana. Exhale Padahastasana. Right leg far back. Inhale Asvasanchalana, neck up, stretch properly. Exhale Adho Mukha. No breath work, drop down your knees, chest in Chin Ashtanga. Scoop up Bhujanga. Inhale. Exhale back to Adho Mukha. Inhale right leg Asvasanchalana. Exhale Padahastasana. Inhale Asvasanchalana, Hasta Uttana. Exhale Pranam. ఎప్పుడైనా సరే సూర్య నమస్కారాలు రైట్ లెగ్ తోటే స్టార్ట్ చేయాలి. రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ సన్ అని రిప్రజెంట్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ మూన్. అందుకనే మూన్ నమస్కారంలో, చంద్ర నమస్కారం లెఫ్ట్తో స్టార్ట్ చేస్తాం, సూర్య నమస్కారాలు రైట్ లెగ్తో. ఇటు సైడ్ కూడా కంప్లీట్ చేసేస్తేనే 1 set అవుతుంది. సో ఇటు సైడ్ కూడా కంప్లీట్ చేద్దాం. మళ్ళీ 1 deep breath in and out. ఎప్పుడైనా సరే బ్రెత్ వర్క్తోనే చేయాలి సూర్య నమస్కార్. ఇన్హేల్, exhale Padahastasana. Inhale left leg forward Asvasanchalana. Exhale Adho Mukha. No breath work Ashtanga, knees chest and chin drop down. Scoop up to Bhujanga. Exhale back to Adho Mukha. Inhale left leg forward Asvasanchalana. Exhale Padahastasana. Inhale Hasta Uttana. Exhale Pranam. ఇది 1 set of సూర్య నమస్కార్. మనం 6 sets of సూర్య నమస్కార్ 12 sets చేసుకుంటే సరిపోతుంది. సూర్య నమస్కారాల్లో కూడా చాలా అజంప్షన్స్ ఉంటాయి. ఈరోజు నేను చాలా క్లియర్గా చెప్తాను, కరెక్ట్గా చేయండి. ఇప్పటి వరకు లైఫ్లో సూర్య నమస్కారాలు చేయకుండా సడన్గా 12 sets చేయడం స్టార్ట్ చేస్తారు. 24 sets. మనకు ఒక నెంబర్ ఉంటుంది కదా, 108 sets ఆఫ్ సూర్య నమస్కారాలు చేస్తేనే మంచిగా, చేస్తేనే ఫిట్ అన్న అజంప్షన్తో చేస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, బ్రెత్ వర్క్తో చేయరు, స్పీడ్గా చేస్తూ ఉంటారు. ఎక్కువ నెంబర్ ఆఫ్ సెట్స్ తీసుకున్నప్పుడు ఇలా చేస్తారు, ఇలా ఆగమాగం చేస్తారు. సో వెంటనే మూమెంట్స్ ఉంటాయి. దానివల్ల ఏమీ రావట్లేదు. నా బ్రెత్ వర్క్ లేదు, సరిగా మూమెంట్స్ లేవు, ఆసన్ కరెక్ట్గా హోల్డింగ్ లేదు. సో దానివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ రావు. అండ్ మనకి ఇంకొక హ్యాబిట్ ఏంటంటే, అది ఎంత గొప్ప ప్రాక్టీస్ అయినా సరే దానికి క్యాలరీస్ యాడ్ చేయడం చాలా ఇష్టం చాలా మందికి. సో దీనికి ఇంత క్యాలరీస్ కరుగుతాయి, 108 sets ఆఫ్ సూర్య నమస్కారానికి ఇంత క్యాలరీస్ అని చెప్పేసి ఇచ్చేస్తారు. మనం యోగా అనింది, ఆసనాస్ అనింది, సూర్య నమస్కారాలు జస్ట్ క్యాలరీస్ బర్న్ అవ్వడానికి మాత్రమే తీసుకోము. రకరకాల రీజన్స్తో చేస్తాం. మనకి హార్ట్కి, లంగ్స్ కెపాసిటీ పెరగడానికి, డైజెషన్ బాగా అవ్వడానికి, బ్లడ్ సర్క్యులేషన్ ఆర్గన్స్కి కరెక్ట్గా రీచ్ అవ్వడానికి, సో ఓవరాల్ బాడీకి ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గడానికి, ఇలా hundreds of advantages ఉంటాయి. సో కరెక్ట్గా బ్రెత్ వర్క్ తోటే చేయాలి. మీరు 20 sets చేస్తేనే మనకి లాభం వస్తుంది అనుకోవడం చాలా తప్పు. 6 sets చాలు. 6 sets ప్రాణాయామం, వేరే ఆసన ప్రాక్టీస్, ఓవరాల్ ఫుల్ బాడీకి మంచి మూమెంట్స్ వచ్చేలాగా చూసుకోండి. యూర్ సార్టెడ్. సో మీకు సూర్య నమస్కారాలు చాలా ఇంకొక బెస్ట్ బెనిఫిట్ ఏంటి, మన బిజీ లైఫ్లో మనకి టైం లేకున్నా, మీరు ఏ కంట్రీలో ఉన్నా, ఏ దేశంలో, ఏ టైంకి ఎంత ఉన్నా మనకు ఒక్క 15 నిమిషాల్లో మంచిగా 5 సెట్లు వస్తాయి. విత్ బ్రెత్ వర్క్ 5 sets వస్తాయి. సో మనకి హెల్త్ వస్తుంది, మంచి ఫుల్ బాడీ యోగా వస్తుంది. సో ఫుల్ సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది.
సో మీకు అర్థమైంది కదా. సో మినిమం 5 to 6 సెట్స్ అయినా ప్రాక్టీస్ చేయండి. స్లోగా మీ కెపాసిటీ పెరిగిన కొద్దీ మీరు 12 సెట్స్ అయినా ఎన్నైనా ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ 108 సెట్సే చేస్తేనే మంచిగా, 54 సెట్స్ చేస్తేనే గొప్ప అని అనుకోవడం మాత్రం తప్పు. మీకు అర్థమవుతుంది కదా. ఏదైనా సరే మన బాడీకి స్లోగా అలవాటు చేయాలి. ఇమ్మీడియట్ ఇస్తా అంటే బాడీ యాక్సెప్ట్ చేయి. సో స్లోగా 5 to 6 సెట్స్ తీసుకోండి, మీకు అయినా ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ వస్తాయి. మీకు అర్థమవుతుంది కదా. సో ఇది ప్రాణాయామం యాడ్ చేయండి, సూర్య నమస్కార్, ఆసన్ ప్రాక్టీస్, వాకింగ్ అన్నీ సార్ట్ అయిపోతాయి. ఫోర్త్ పాయింట్, సూర్య నమస్కారాలు ఎప్పుడైనా సరే సెట్స్ అన్నాను కదా, ఇప్పుడు నేను చేసింది 1 సెట్ మాత్రమే. సో 5 సెట్స్ 6 సెట్స్ అంటే 2 కాళ్ళ మీద చేయాలి. సింగిల్ కావాలంటే 12 టైమ్స్ వస్తుంది. మీకు అర్థమైందా. సో 6 సెట్స్ 12 సెట్స్ అలా నెంబర్ ఆఫ్ సెట్స్ కంఫర్టబుల్ అయినా కొద్దీ పెంచుకుంటూ వెళ్ళండి. సో ఎక్స్ట్రీమ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో డైలీ తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అండ్ వన్ థింగ్ రిమెంబర్, మనం ఏ టైంలో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ యోగా ఆసనాస్ అనేది తిన్న వెంటనే చేయకూడదు. తిన్నాక ఒక 2.5 hours మినిమం టైం తీసుకున్నాకనే యోగా ప్రాక్టీస్ అనేది చేయండి. మీరు మార్నింగ్స్ యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కంపల్సరీ టాయిలెట్ వెళ్ళాకనే ప్రాక్టీస్ చేసుకోండి, ఫ్రీగా ఉండాలి. మీకు ఒకవేళ మోషన్ ప్రాబ్లం ఏం లేదు, వెరీ కంఫర్టబుల్ అంటే మోషన్ వెళ్ళాక యూ కెన్ స్టార్ట్ యువర్ యోగా ప్రాక్టీస్. ఓకేనా. సో ఇలా చాలా ఉంటాయి చిన్న విషయాలు. ఇంకొకటి, యోగా అయిన వెంటనే స్నానం చేయకండి. ఎనర్జీ డిఫరెన్స్ అండ్ టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుంది. ఒక 15-20 minutes మినిమం వెయిట్ చేశాకనే చేసుకోండి. చూసారు కదా, సూర్య నమస్కారాలు అని చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేసేయండి, మంచిగా హ్యాపీ అండ్ హెల్దీగా ఉండండి. ఓం నమః శివాయ.